మనకి ఇప్పటివరకు చూసినట్లయితే ప్రధాన రాజకీయ పార్టీలలో నాయకులు అనటం లేరండి. వాళ్ళు ఎంతసేపు నాయకుల్ని కొనుక్కుంటున్నారు. ఏ పార్టీ అయితే ఇవాళ ఫామ్లోకి రావాలి గెలవాలనుకుంటుందో గతంలో ఓడిపోయిన వాళ్ళు అంటే ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేసిన వాళ్ళనే వాళ్ళ పార్టీలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళనే నాయకులుగా ప్రొజెక్ట్ చేసి మన మీద రుద్దడం జరుగుతూ ఉంది. అంటే మనము ఈ వెధవలు ఇద్దరికి ఏం చేయలేదా, వీడు వద్దు బాబు అని చెప్పి మనం అన్న ఆ వ్యక్తిని మళ్ళీ గెలిపించమని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు అసలు నాయకులు అంటూ లేరు, వాళ్ళకి క్యాడర్ అంటూ లేదు. వాళ్ళు ఎంతసేపు పర్చేస్ సిస్టంలో ఉన్నారు, ఓట్లను పర్చేజ్ చేస్తున్నారు, నాయకులను పర్చేజ్ చేస్తున్నారు. ఇలాంటి పర్చేజ్ చేసే వాళ్ళు మనకి ఎట్లా న్యాయం చేయగలుగుతారు, మనకి ఎలా సేవ చేయగలుగుతారు అనేది మీరు అర్థం చేసుకుంటే ఇవాళ మా స్వతంత్ర అభ్యర్థులైనటువంటి వీళ్ళలో ఒకరిని మీరు చూస్ చేసుకొని వాళ్ళని గెలిపించుకోండి. అద్భుతాలు చేసి చూపిస్తారు. నిజమైన స్వాతంత్రం అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నిజమైన ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ వర్ధిల్లుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రజలారా, ఓటర్లారా,